ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడు కొంచెం ప్యానిక్ అయ్యా. సంవత్సరానికి 1-2 సంవత్సరాలు కూడా ఇంత స్లోగా చేస్తున్నాను సెలక్షన్ అని. ఈ కోవిడ్ ఇలాంటివి వచ్చినాయి అంటే మనం ఎన్నో చేద్దాం అనుకున్నాం, ఇలా అవుతుంది ఏంటి అనుకున్న టైంలో మళ్ళీ కోవిడ్ ఆగిందన్న తర్వాత ఇప్పటి నుంచి ఇంకొంచెం ఫాస్ట్ చేద్దాం వర్క్ చేయటం. ఒకేసారి 2 ఆటల గురించి ఆలోచించవచ్చు, 3 ఆటల గురించి ఆలోచించగలుగుతుందా లేదా బ్రెయిన్ అనేది నేను చెక్ చేసుకున్నా. హ్యాపీగా వర్క్ అవుతుంది నాకు, ఓకే డన్ అనుకుని అప్పుడు ఎంటర్టైనర్లోకి వచ్చానండి. ఎంటర్టైనర్లోకి వచ్చిన తర్వాత సామాజ వర్గమన ఫస్ట్ డే ప్రీమియర్స్ ముందే ప్రీమియర్ చేస్తాం, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, గ్యారంటీ. అవును, అది ఆ రియాక్షన్ నాకు అప్పుడు అనిపించిందండి. నవ్విస్తే యాక్సెప్టెన్సీ వచ్చింది. రిలేటబిలిటీ ఉంది సార్ మీ క్యారెక్టర్స్లో. మాకు మెంటల్ చాలా ఇష్టం మీ సినిమా. అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదన్న బాధ మాకుంటుంది. ఎందుకో అది ఎక్కడో ఒక దగ్గరే ఆగిందన్న బాధ. బ్రోచేవారు ఇష్టం మీకు, రాజరాజ చోళ ఇష్టం, ఇప్పుడు సామాజ వర్గం ఇష్టం, సింగిల్ ఇష్టం, రేపు విష్ణు విన్యాసం కూడా లిస్టులో చేరబోతుందని నమ్ముతున్నాం. వీటన్నిటిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే సార్, మీరు సామాన్యులు, మీరు మిడిల్ క్లాస్ మ్యాన్. ఇందులో ఉన్న ఒక కామన్ పాయింట్ తీస్తే ఇందులో మీరు సామాన్యులు, మిడిల్ క్లాస్ మ్యాన్. మీ కష్టాలు కూడా మాలాంటి కష్టాలే, మీరేమి సమాజాన్ని మార్చే కష్టాలు అయి ఉండవు. జస్ట్ ఇంకోటి ఏంటంటే మీ సొల్యూషన్స్ కూడా అంతే సింపుల్గా ఉంటాయి. ఏదో హార్ట్ బ్రేకింగ్ సొల్యూషన్స్ ఏమి ఉండవు, జస్ట్ సింపుల్. మాకు సింగిల్ క్లైమాక్స్ చాలా ఇష్టం సార్. సెప్టిక్ ట్యాంక్ లో చెప్పు పడింది అసలు, దాన్ని ఆ క్లైమాక్స్ వరకు చాలాసార్లు చూసాను. ఇప్పుడు ఆ చెప్పు పోయింది, ఈ చెప్పు పోయింది, రగ్గప్పుకొని తిరుగుతూ ఉంటారు.